సమయంలో మనం దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరి రాత్రికాల సమయంలో నేను తెలిసినటువంటి వారు ఈ స్థలంలో ఉండొచ్చు. ఒకవేళ తెలియనటువంటి వారికి మరి ఒక పర్యాయం నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ప్రభు నామములో నా పేరు సురేష్ కుమార్. మాది గరిగపాడు గ్రామంలో, నేను ఖమ్మం వైరాలో దేవుని పరిచయం చేస్తూ ఉంటాను. ఈ రాత్రి ఆహ్వానించినటువంటి ఈ కుటుంబానికి ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ కూడినటువంటి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 103వ కీర్తన 2వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చాలు ఒకటే మాట. నా ప్రాణమా యెహోవాను నీవు సన్నతించుము అన్నాడు. నా ప్రాణమా అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది కదా అందరికీ. నా ప్రాణమా యెహోవాని సన్నతించు. ప్రాణం అంటే ఏంటి మనందరికీ అర్థం కావాలి. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, పిల్లలు ఎవరైనా మాట విన్నప్పుడు, అరే మీ నాన్న వస్తే నీ ప్రాణం చేస్తాడరా అంటారు. మరి ప్రాణం అంటే మనకు అర్థం కావాలి. ప్రాణం అంటే ఏంటో అర్థం కావాలి. నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించు అన్నాడు. నా ప్రాణమా అని అన్నాడు. ప్రాణం అంటే మనకు అర్థం కావాలి. ప్రాణం అంటే లేవీకాండం 17వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి. లేవీకాండం 12వ రక్తము తినకూడదనియు ఏ పరదేశీయు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుతని, మరియు ఇశ్రాయేలులో గాని మీలో నివసించు పరదేశిలో గాని ఒకడు తినదగిన మృగమునైనను 11వ చరణం చదవండి. 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణం. చాలండి. ఏంటంట ప్రాణం అంటే ఏంటి చెప్పండి? రక్తం. ప్రాణం అంటే ఏంటి? నా ప్రాణమా యెహోవాను నువ్వేం చేయాలి అంటే రక్తం ఏం చేయాలి చెప్పండి? మన శరీరంలో రక్తం వెళ్ళిపోయాలి. ఒక మనిషి కంటే అర్థం ఏంటో తెలుసా? తన ప్రాణాన్ని విడిచాడు అని అర్థం. ఈ శరీర భాగాల్లో రక్తం ఎప్పుడైతే పనిచేయదో ఆ మనిషి ఏమవుతాడు అంటే ప్రభువునందు నిద్రిస్తాడు. ఇప్పుడు నా ప్రాణమా యెహోవాను నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రాణం అంటే ఏంటి చెప్పండి అందరూ. ప్రాణం అంటే చెప్పండి. ప్రాణం అంటే రక్తం. ప్రాణం అంటే అర్థం ఏంటి? రక్తం. మరి ప్రాణం అంటే రక్తం కదా. ప్రాణాలు ఎన్ని ఉంటాయి మనిషికి? 10 ఉంటాయా? ఎన్ని ఉంటాయి చెప్పండి? ప్రాణాలు ఎన్ని? ఒకటే ప్రాణమా? మీ ఊళ్ళో ఇద్దరికి 2-3 ప్రాణాలు ఉన్నాయా చెప్పండి? ప్రాణాలు ఎన్ని? ఒకటే ప్రాణం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మనం చదివితే ఆ వచనాలలో అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మన కొరకు రాసించాడు. ఆ వచనాలలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకును సంభవించును. వాటికి కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములు చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణం. చెప్పండి ఎన్ని ప్రాణాలు? ఎన్ని చెప్పండి? నాకు 4 ప్రాణాలు ఉన్నాయండి. ఒకటి సాయంత్రం వదిలిపెడతా, రేపు 2 వదిలిపెడతా, ఎల్లుండి 3 వదిలిపెడతాను. ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రాణం అంటే ఏంటంటే రక్తము ప్రాణం. ప్రాణాలు ఎన్ని అంటే
ఒకటే ప్రాణం. మృగములకు ఎంత ప్రాణం ఉందో మనిషికి కూడా అదే ప్రాణం ఉంది. చీమకి ఎంత ప్రాణం ఉందో మనిషికి కూడా అంతే ప్రాణం ఉంది. కాకపోతే మనిషి యొక్క ప్రాణానికి రక్షణ ఉన్నది, కానీ పశువులకు, జంతువులకు, చీమలకు ఏముండదు చెప్పండి? రక్షణ లేదు. పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? చాక్లెట్లు, బెల్లం, లడ్డూలు తిని బల్ల మీద రుద్దుతారు. రుద్దితే ఏమైతే తెలుసా? చీమలన్నీ చిన్న చిన్నగా వస్తుంటాయి. ఆ వచ్చిన చీమలు ఏం చేస్తారంటే అమ్మాయిలు ఎట్టు నలపటం, చీమలు లైన్కి వస్తాయిగా. నేను చెప్తుంటే అరే అట్ట చీమలు నలిపే అమ్మాయిలు అందరూ పెళ్ళైనాక భర్తలను అట్నే చంపుతారు, అట్నే నలిపేస్తారు అనంగులని అందరూ ఆగిపోతారు. ఎందుకని? ప్రాణము మాటను గ్రహించగలదు. ప్రాణము మాటను గ్రహించగలదు. ఇప్పుడు ప్రాణం ఉన్నది అంటే అర్థం ఏంటి చెప్పండి? మాట్లాడితే ప్రాణం ఉన్నట్లు, లేస్తే ప్రాణం ఉన్నట్లు, చెవులు ఉండి వినగలిగితే ప్రాణం ఉన్నట్లు, చేతులుండి పని చేయగలిగితే ప్రాణం ఉన్నట్లు. ఇవేమీ పని చేయట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటారంటే బొమ్మ అంటారు. ఏమంటారు చెప్పండి? బొమ్మ. బొమ్మను మనం చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాడు వాన వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే, అసలు మీకు చిన్నతనం లేదనుకుంటా అందరూ అట్ట చూస్తున్నారు. చిన్నపిల్లలు ఎప్పుడైనా చూసారా? బొమ్మలకి చీర చుట్టడం, బొమ్మలకి స్నానం చేపించడం, బొమ్మలకి రంగులు వేపేయడం, బొమ్మలకి అద్దీయటం, బొమ్మలకి అవన్నీ పెడుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళకి తెలియదు అవి మాట్లాడమని, వాళ్ళకి తెలియదు. అయినా కానీ ఏం చేస్తారంటే వాటిని అలంకరించడం ప్రారంభం చేస్తారు. మానసికంగా పిల్లలకు జ్ఞానం లేనప్పుడు పిల్లలు చేసే పని ఏంటంటే బొమ్మల్ని అలంకరించడం. బొమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు అలంకరణ చేస్తారు. ప్రాణం ఉన్నది అంటే ఆ మనిషి ఏం చేస్తున్నట్లు? మన మాటని వింటున్నట్లు. కనుక ప్రాణాలు ఎన్ని అంటే మానవులందరికీ ఒకటే ప్రాణం. చెప్పండి, మానవులందరికీ ఒకటే ప్రాణం. 16 ప్రాణాలు మనిషి పొందవు, ఒకటే ప్రాణం. మరి ప్రాణం ఎంత విలువైంది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్లో మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమైనా ప్రయోజనం ఉందా అండో? అంటే లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికంటే కూడా ప్రాణం మనిషికి విలువైంది. ఎంత విలువైంది అంటే లోకంలో ఉన్న వాటికన్నిటికంటే కూడా ప్రాణం చాలా విలువైంది. అమ్మా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రాణం అంటే రక్తం అని అర్థం. ప్రాణాలు ఎన్ని అంటే ఒకటే ప్రాణం అని అర్థం. ప్రాణం ఎంత విలువైంది అంటే లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికంటే కూడా ప్రాణము చాలా విలువైంది. మరి ప్రాణం ఒకటే అయినప్పుడు, ప్రాణం విలువైనప్పుడు ఒక మనిషి ఏమంటుందంటే, నా ప్రాణమా నువ్వు యెహోవాని సన్నిధించు. ఇంకొక వచనం చూద్దాం, చూడండి. లూకా శుభవార్త 12వ అధ్యాయము, 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకును విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము. చాలు. చూడండి చూడండి, ఒక మనిషి యొక్క ప్రాణం ఏమంటుందంటే నువ్వు ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతించు అన్నది. ఇంకొక మనిషి యొక్క ప్రాణం ఏమంటుందంటే నువ్వేం చేయొద్దు, హాయిగా తిను, త్రాగు, సుఖపడు, కావో పీవో మజాకరు అంటారు. అంటే ఇంట్లో ఉన్నా లేకపోయినా తాగు, ఇంట్లో ఉన్నా లేకపోయినా బాగా తిను, ఇంట్లో ఉన్నా లేకపోయినా సుఖపడు. ఒకరి యొక్క ప్రాణమేమో లేకపోయినా నువ్వు దేవుని ఆరాధించు అని చెబుతుంది. ఇంకొకరి యొక్క ప్రాణమేమో అసలు ఇవన్నీ ఏమొద్దరే, నువ్వు హాయిగా తిను, తాగు, మంచి పడుకో అని చెప్తుంది. అంటే ప్రాణం ఒక్కటైనా కానీ ప్రాణం యొక్క రుచులు వేరు. మీకు అర్థమవుతుందా? ప్రాణం మనిషికి ఒకటే, కానీ ప్రాణం యొక్క కోరికలు ఏంటో తెలుసా? ఒక మనిషి యొక్క ప్రాణం యొక్క కోరిక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది.
కొందరికి మటన్ అంటే ఇష్టం, వాడి ప్రాణం అది కోరుకునేది. గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు కొంతమందికి చిగురు అంటే ఇష్టం. వాళ్ళ ప్రాణం ఏం కోరుకుంటుంది? ఆ మనిషి తృప్తి పడేదాన్ని కోరుకుంటుంది. చూడండి ప్రియులారా, మహాభక్తుడైన దావీదు ఏమంటుండంటే, నా ప్రాణమా నువ్వు యెహోవాని సన్నుతించు. నువ్వు ఏమున్నా లేకపోయినా, నువ్వు ఏం కలిగి ఉన్నా లేకపోయినా, నీకు దారిద్ర్యమైన, నీకు ఏమైనా, నువ్వు మాత్రం దేవుని ఆరాధించు అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ఆయన ఉండాలన్నమాట ఒక గ్రామంలో. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయన ఏమనుకోండంటే, ఒక సందర్భంలో మంచిగా ఆయన చేసినటువంటి కొన్ని పనులు చెప్తాను నేను. బైబిల్లో ఆయన చేసినటువంటి పనులు ఏంటంటే, ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండించాడట. ఏం చేశాడు చెప్పండి? భూమిని సమృద్ధిగా పండించాడు. భూమిని సమృద్ధిగా పండించి ఊళ్ళో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడంటే, నా వైపునండి, ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ సంవత్సరము నా పంట బాగా దిగుబడి వచ్చింది, నా పంట బాగా పండాలి, నేను పండించిన ఈ ఫలము నేను చాలా శ్రమపడ్డాను, నేను కష్టపడ్డాను, నేను చెమటొచ్చి ఈ భూమిని దున్నాను, నేను చెమటొచ్చి ఈ భూమిని సాగు చేశాను, ఎండనక వాననక రెక్కల కష్టం చేసి నేనేం చేశానో తెలుసా? ఈ భూమిని పండించాను. పండించినటువంటి ఈ భూమి బాగా పండాది, గింజలు బాగా నా చేతికి వచ్చాయి. ఒకవేళ భవిష్యత్తులో పంటలు పండకపోతే నేను ఏం చేయాలని ఆలోచిస్తానని ఊళ్ళో పెద్దలందరినీ కలిసిండట. ఏం చేసిండు చెప్పండి? గంపలు కూడా వెళ్ళి బ్రహ్మం గారిని, లేకపోతే ఈ ఇంటి యజమాని అందరినీ కలిసి నేనేం చేయాలని ఒక ఆలోచన అడిగిండు. ఆలోచన అడగటం మంచిదా కాదా? 10 మంది ఆలోచన అడగరు, 10 మంది సలహా అడగరు. కానీ వీడు ఎంత మంచోడో తెలుసా? సలహా అడిగిండట నేను ఏం చేయాలని. సలహా అడిగి ఏం చేసిండో తెలుసా? శ్రమపడ్డ ఒక్క గింజ కూడా వ్యర్థం కాకుండా అన్నిటినీ పోగు చేసిండట. బైబిల్లో నీ రెక్కల కష్టార్జితం నీవు అనుభవించదు అని ఉంది వాక్యంలో కదా. ఎంత శ్రమపడ్డాడు అంటే ఆ సంవత్సరంలో ఊళ్ళో ఎవరు పండించలేదట అంత పంట. ఊళ్ళో ఎవరు పండించలే అంత పంట. తన పంట చూసి వాడికే ఆశ్చర్యం వేస్తుందట, నేనేనా ఇది పండించింది, నేనేనా ఈ ఒడ్లు పండించింది. తన ధాన్య రాశులన్నీ చూసి ఊరిన పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు అనుకుంటున్నారట, అబ్బా ఏం పండించిండ్రా వీడు పంట, ఏం పండించండి ఈ పంట అని వస్తూ పోతున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారట. అనుకోవటమే కాదు, వాడిని చూసి ఆనందపడుతున్నారట. అబ్బా ఏం మనిషిరా, ఎంత శ్రమపడ్డాడురా, ఎంత కష్టపడ్డాడురా, ఏం భూమిని పండించండ్రా అని అందరూ అనుకుంటూ ఉన్నారట. అలాంటి టైంలో ఏం చేసాడో తెలుసా? తన కళ్ళు అంత తెప్పరిల్లినాక కాస్తంత ఆ యొక్క ధాన్య రాశిని చూసిన తర్వాత ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి పంట పండదేమో అని ఏం చేసిండో తెలుసా? ఒక గింజ వ్యర్థంగా పోనీలా, ఒక గింజ వ్యర్థంగా పోనివ్వలేదు. ఒక గింజ వ్యర్థంగా పోనివ్వకుండా ఆయన చేసిన పని ఏంటంటే పాత గాజులని అట. ఏం చెప్పండి? పాత గాజులు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు గాజులు. తెలుసా అండి మీకు గాజులు? పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి గాజులు బాగా తెలుసు. ఒడ్లు ఆ గాజుల్లో నింపేవారనమాట. ఒడ్లు ఆ గాజులు గుమ్మిల్లో దాచేటువంటి వారు. గుమ్మి అంటాం కదా, గుమ్మిల్లో దాచిపెట్టేటువంటి వారు. మనం బ్రాహ్మిన్స్ కాబట్టి పెద్దగా మనకు అర్థం కాదు గుమ్మి అంటే. కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు గుమ్మిల్లో ఒడ్లు దాచేవాళ్ళు. ఎద్దులు ఎక్కడ బాగా శ్రమ పడతాయో అక్కడ గాజులు నింపబడతాయని వాక్యంలో ఉంది. ఏ యజమాని అయితే, ఏ ఇంటి యజమాని అయితే బాగా శ్రమ పడతాడో ఆ ఇంట్లో సమృద్ధి కలిగి ఉంటుందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నారు. అలా వాడు శ్రమపడి ఒక గింజ వ్యర్థం కాకుండా పాత గాజులన్నిటినీ పడగొట్టి ఏం చేశాడు తెలుసా? కొత్త గాజులను కట్టాడు. ఏం చేశాడు ఆయన? కొత్త గాజులను కట్టించి ఇక మంచిగా ఆ గాజులన్నింటినీ పడగొట్టి ఫస్ట్ ఏం చేసిండు? ఆలోచన చేసిండు. ఊరిలోకి వెళ్ళిండు.
అందరినీ అడిగిండు, ఏం చేయాలో కనుక్కోండు, బాగా కష్టపడ్డు, ఒడ్లు బాగా పండించిండు. ఇవన్నీ చేసి పాత గాజులు పడగొట్టి గాజులన్నిటినీ నింపుకొని ఒక రాత్రి మంచం మీద పడుకోండట. ఇప్పుడైనా వాక్యం. ఒక రాత్రి ఏం చేసిండట? మంచం మీద పడుకొని, ఆహా నేనెంత మంచివాడురా, ఊరు మొత్తం ఇప్పుడు నన్ను ఏమంటున్నారు, వాడు ఎంత కష్టజీవిరా అంటున్నారు. నిజమే, నాకు మించిన కష్టజీవి ఎవడో చెప్పండి అసలు అనుకొని పడుకొని ఏం చేస్తాడో తెలుసా? నా ప్రాణమా, ప్రాణంతో చెప్పుకుండట, అరే ఆహా ఇది దారిగా, ఇక నువ్వు సంపాదించాల్సిన పని లేదు. పిల్లలకు సంపాదించును, ఆ పిల్లలకు సంపాదించును, వారి తరాలకు సంపాదించును, వచ్చే వారి తరాలకు కూడా నువ్వు సంపాదించును, కాబట్టి నిద్రపోయేగా. ఏమనుకుంటుండో? నా ప్రాణమా, ప్రాణంతో చెప్తుండట, నా ప్రాణమా నువ్వు తిను. ఫస్ట్ ఏం చేయాలా? బాగా తినాలి. 2 తాగు, ఇక నీకు ఇబ్బంది లేదు. 3వది ఏం చేయాలా? సుఖపడు. చూడండి పిల్లరా, వీటన్నిటిలో ఎక్కిన మంచం ఏదో ఒకరోజు దిగాల్సి వస్తుంది అన్న సంగతి మర్చిపోయింది. మంచిగా పడుకొని కడుపులో చల్ల గదలకుండా ఆలోచిస్తుండట్టుగా ఆహా అని అనుకుంటున్నట్ట. ఈ టైంలో దేవుడు తప్పు పట్టింది ఏంటో తెలుసా? వాడు శ్రమ పడినటువంటి వాడే, కష్టపడినటువంటి వాడే, ఒక్క గింజ వ్యర్థం కాకుండా గింజలన్నీ పోగు చేసిన వాడే, పాత గాజులు పడగొట్టి కొత్త గాజులు కట్టినటువంటి వాడే. ఇవన్నీ చేసిన ఊరు మొత్తం మంచోడు అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? వాడు పడుకొని అనుకుంటున్నాడట, దేవుడు వాళ్ళలో తప్పు పట్టింది ఏంటి మరి అంటే, నా ప్రాణమా అనుకోండు. ప్రాణం ఎవరిది అనుకోండి చెప్పండి? ప్రాణం తనని అనుకోండు. ఏమనుకోండి చెప్పండి? ప్రాణం నాది, నేను ఎక్కువ కాలం బతుకుతాను అనుకోండు. ఏమనుకోండి చెప్పండి? నేనేంటి, నా స్థితి ఏంటి, నేనంటే ఏమనుకుంటున్నారు? నేను వస్తే వందనాలు, నేను వస్తే నమస్కారాలు, నేను వస్తే డప్పులు కొట్టడం, నేను వస్తే మేళాలు మోగించడం, అసలు నా స్టేటస్కు మించిన లేడు అనుకోండు. కానీ దేవుడు ఏమనుకోండు తెలుసా? కింద వచ్చిన చదువుతూ ఉంటాడు. వాడు అనుకున్న తప్పులు ఏంటో చెప్తున్నా. ప్రాణం నాది అనుకోండు. ఏమనుకోండి చెప్పండి? ఇప్పుడు ప్రాణం నాది అనుకోండు. 2వది, ఎక్కువ కాలం బ్రతుకుతాని, నా ప్రాణమా నువ్వు హాయిగా బ్రతుకు అనుకోండట. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతా అనుకోండు. 3వది ఏంటో తెలుసా? లోకమంతా మంచి, ఎక్కడ చూసిన పూలు అన్నీ చల్లుతున్నారు. దేవుడు ఏమంటో తెలుసా? రే ఎర్రోడా అండవు. ఏమంటో చెప్పండి? ఎర్రోడురా నువ్వు ఎర్రివాడివి. అదేంటి ప్రభువా, నేను శ్రమ పడలేదా, నేను కష్టపడలేదా, నేను ఆ గాజులు నింపలేదా, నేను ఇన్ని చేయలేదా అంటే అవన్నీ చేసి నువ్వు బాగానే మంచిగానే ఉంది. కానీ నువ్వు అనుకున్న తప్పేంటో తెలుసా? ప్రాణం నీది అనుకున్నావు, ఎక్కువ కాలం బతుకుతా అనుకున్నావు. ఏదో ఒకరోజు ఆ మంచం దిగి వెళ్ళిపోతాన్న సంగతి నువ్వు మర్చిపోయినావు. ఆ ప్రాణం నీది అనుకొని సుఖపడుకోను అనుకుంటున్నావు. ఈనాడు చాలామంది మనుషులు కూడా అదే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు తెలుసా? నా ప్రాణం, నా ఇష్టం, నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పిందే దైవత్వం అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు అంటాడో, వెర్రోడా ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడగట్లే. ఈలాగా అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అనుకుంటున్నారట అందరూ, నీలాగే మేము అనుకున్నారా ఎక్కువ కాలం బతుకుతామని, ప్రాణం నాదని, సుఖపడతామని, బిడ్డలకు సంపాదించి, ఆస్తులు సంపాదించి, తీరా కూడబెట్టి అన్నీ పోగు చేస్తే మా ప్రాణం పోయింది. మా ప్రాణము పోయింది. బిడ్డలంటే కొందరికి ఇష్టం. ఎంత శ్రమ పడతారో, తిని తినక కష్టం చేసి, నా కూలినాలు చేసి, పేగులు మార్చుకొని బిడ్డలకు ఏం చేస్తారో తెలుసా? అన్నీ సమకూరిస్తే ఆ బిడ్డల తల్లిదండ్రులు సరిగ్గా చూడరు, ఆ బిడ్డల తల్లిదండ్రులు పోషించరు, ఆ బిడ్డలు దేవుని పరిచర్యలో తనకున్న తల్లిదండ్రులను సన్మానించలేరు. ఒక తల్లి 10 మంది పిల్లలను కానీ ఆనాటి కాలంలో పోషించేటువంటి వాళ్ళ బిడ్డలని, కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని పోషించలేరు. 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని కూడా పోషించలేరు. ఈనాడు చాలామంది మనుషులు అనుకుంటూ ఉన్నారు, ప్రాణం నాది,
నేను గొప్ప, నేను అందరికంటే ఉన్నతమైన వాడిని అనుకుంటున్నా. దేవుడు అంటున్నాడు తెలుసా, నీ ప్రాణము పోయే రోజు వస్తుంది. ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడుంటావు? ఒకవేళ నువ్వు చనిపోతే ఏమైపోతావు? ఎప్పుడైనా ఆలోచించినవా? నువ్వు సంపాదించింది, నువ్వు కట్టబెట్టింది, నువ్వు సంపాదించిన బంగారం, నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు కూడబెట్టిందంతా ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే నీ ప్రాణం ఉండగానే ప్రాణం దేవునితో ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఈ ప్రాణం దేవునిది, ఈ ఆయుష్ దేవునిది, ఈ సమస్తము నువ్వు సంపాదించింది ఎవరిదంటే దేవునిది మాత్రమే. ఎవరిది చెప్పండి? దేవునిది మాత్రమే. మనుషులు ఏమనుకుంటారు తెలుసా, నేనంటే ఏంటో. మాకు ఒక మామయ్య ఉండే, మామయ్య ఆయన ఒకసారి గొడ్డలు తీసుకొని భార్య మీద కురికిండు. మీకు అర్థమవుతుందండి? భార్య మీద గొడ్డలు తీసుకొని ఉరికి ఆమెను అంటున్నట్టు, నేనంటే ఏందో తెలుసా నీకు? ఏమంటుంది చెప్పండి? నేనంటే ఏంటో తెలుసా నీకు అందట. ఏంటి అందట ఆమె? నేనంటే నరసింహనాయుడిని. ఎవరంటేనా? నాకు అప్పుడు తెలియదు సినిమా అని. ఆమె చెప్పినాక అర్థమైంది. నేనంటే ఏంటో తెలుసా నీకు? నరసింహనాయుడిని నేను అని ఆ గొడ్డలు బాగా ఇసిరేసి ఆమె మీదకి వేద్దాం అనుకొని ఆమె మీదకి ఇసిరేసిండు. ఉన్న గోడకు వచ్చి తగిలి ఈయన కాలుకు తగిలింది. అది రివర్స్లో. మీకు అర్థమవుతుందమ్మా? రివర్స్లో తగిలితే ఆయన కాలుకి షుగర్ ఉండే, అది గాయమైంది. ఖమ్మం హాస్పిటల్లో పోయినాం. ఖమ్మం హాస్పిటల్లో చూసిన. సరే నేను ఏం మాట్లాడాలి, చూద్దాం, పలకరిద్దామని. కొన్ని రోజుల తర్వాత ఆ గాయం ఎక్కువైపోయి చనిపోయింది ఆయన. ఇప్పుడు నరసింహనాయుడు ఆడండి చెప్పండి. ఇప్పుడు ఆమె ఏడుతుంది, ఎంత మంచోడు, అయ్యో నరసింహనాయుడు అని ఏడదా తాగినప్పుడు అర్థం కాలా. మనిషి యొక్క విలువ నువ్వు సుఖపడే దాంట్లో అర్థం కాదు, నువ్వు కష్టపడే దాంట్లో అర్థమవుతుంది. నీ బిడ్డల పస్తుండి, నీ బిడ్డల ఆకలితో ఉండి ఇన్ని చేసినా నీ పిల్లలకి ఒక 50 రూపాయలు పెట్టి కడుపు నిండా కావలసినటువంటి సుఖమైనటువంటిది, నీ పిల్లలకు కావలసిన సరైన భోజనము, సరైన ఒక అట్టి పండ్లు 100 రూపాయలు పెట్టి తేవు కానీ హాయిగా పేకలు తాగుతూ కదా. ఇప్పుడు నరసింహనాయుడు అర్థమైందా? ఏమంటే చెప్పండి? నేను నరసింహనాయుడు. నీ బలం ఏమనుకుంటున్నావు? దేవుడు తెలుసుకుంటే నువ్వు అందరికంటే గొప్పడు కావచ్చు, పైన ఉండొచ్చు, నువ్వు అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతే ఇంకోటైనా కావచ్చు. దేవుడు తెలుసుకుంటే మాత్రం ఈ భూమి మీద మునుగడ సాగించే వాళ్ళు ఎవరో లేరు. అందుకే ప్రాణం ఉండగానే, నీలో జీవం ఉండగానే నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుని నువ్వేం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. నా ప్రాణం ఇది. నీ ప్రాణం తాగడానికి దేవుడు ఇవ్వలా, నీ ప్రాణం సుఖపడడానికి దేవుడు ఇవ్వలా, నీ ప్రాణము హాయిగా సుఖించడానికి ఇష్టపడలా. బైబిల్ గ్రంథంలో, నేను త్వరగా ముగిస్తాను, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉండే, ఉరియా అని. దావీదుని ఏమన్నా తెలుసా? రాజా తినుటకు త్రాగుటకు ఇది సమయమా అంట. ఎవరు తెలుసా? భటుడు. ఎవరైనా ఒక భటుడు, సాధారణమైన భటుడు. రాజుకు చెప్పవలసిన పని ఉంది అసలు, రాజుతో మాట్లాడవచ్చా? ఈనాడు చాలా మంది మనుషులు అదే అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటారు తెలుసా? నేనంటే ఏంటో, నా ప్రాణం ఎంత విలువైందో, ఈ గ్రామంలో నేను ఎంత పెద్దవాడినో, నేను ఎంత సంపాదించానో, నేను ఎంత పేరు ప్రఖ్యాతలు కలవాడినని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు సంపాదించి ఏమైపోతాను? ఒకరోజు నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన బంగారం, నువ్వు సంపాదించిన పేరు ప్రతిష్టలు, నీవు సంపాదించిన ప్రతిదీ కూడా ఏమైపోతుందని ఎప్పుడైనా నువ్వు గమనించావా? ప్రాణం నాదని, ఆరోగ్యం నాదని, సంపద నాదని, ఇదంతా దేవుడు నాకే కలిగించాడని నువ్వు ఆనందపడుతున్నవే. ఈ రాత్రి ఒకవేళ మరణమే నా జీవితంలో వస్తే, మరణమే ఒకవేళ మన జీవితంలో వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఏమైపోతావు? నీ ప్రాణం ఏమవుతుంది? నీ దేహం ఏమవుతుంది?
నీవు సంపాదించిన బంధువులు, నీవు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన పొలాలు, నీవు సంపాదించిన పేరు ఎప్పుడైనా నీతో వస్తుందా? కనుక రాత్రి ప్రియరా, నా ప్రాణమా యెహోవా నిన్ను నీవు సన్నుతించు అని దావీదులాగా ఈ ప్రాణం దేవునిదని ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ ప్రాణం నాదని, ఈ శరీరం నాదని, నా బలం నాదని, నాకు ఆర్థిక బలం ఉందని, నేను పెద్దవాడినని, నేను గొప్పవాడినని, నాకు అన్ని కలిగి ఉన్నామని ఒకవేళ నువ్వు గర్వపడుతూ ఉంటే ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వు ఏమైపోతావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తాని, నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణము నా ప్రాణము నరకములోకి వెళ్లకుండా ఉండడానికే నజరేయుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసిండు? కలువరిలో బలి అవుతూ తన ప్రాణాన్ని మానవాళ్ళందరికీ అప్పగిస్తూ ఆయన కొరడా దెబ్బలు అనుభవించి, ఆయన సిలువ దెబ్బలు అనుభవించి, ఆయన ఉమ్మివేయబడి, ఆయన ముఖమున ఉమ్మివేయబడి, ఆయన గడ్డము పెరకబడి అనేకమైన సార్లు యూదుల చేత కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఈ ప్రాణం ఎంత విలువైందో తెలుసా? నువ్వు సంపాదించిన బంగారం కంటే, నువ్వు సంపాదించిన కొడుకుల కంటే, నువ్వు సంపాదించిన ఆస్తి కంటే, నువ్వు సంపాదించిన పేరు కంటే నీ ప్రాణం చాలా విలువైంది. అది నిత్యత్వంలో ఉండడానికి, అది నరకంలోకి వెళ్లకుండా ఉండడానికి, అది పాతాళంలోకి వెళ్లకుండా ఉండడానికి. పాతాళంలోకి ఎలా వెళ్తుందండి? పాతాళం ఉందా అని చాలామంది అనుకుంటారు కదా. పాతాళం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ డాబా ఉందనుకోండి, డాబా మీద నుండి ఒక పిల్లగాడు పడుతుండు కదా. హాయ్ అమ్మ బాగున్నావా, హవ్వారి అనుకోండి, పడతారా? ఎట్ట పడతాడు? మీ ఊళ్ళో అట్ట పడతారా? రెండు పిల్లలు డాబా మీద నుండి పడుతుండ అనుకోండి, వామ్మో వాయో అని కేకలేస్తాడు, నన్ను కాపాడండి. పెద్ద డాబా మీద నుండి ఎవరైనా పడుతున్నారు అనుకోండి, హాయ్ బాగున్నారు అనుకుంటూ వస్తారా? ఎట్టొస్తారు మరి? ఎట్టొస్తారమ్మా? ఏడుతురు. ఏం చేస్తున్నాడు? పడేటప్పుడు కేకలేస్తారు కదా, కేకలేస్తారు. కేకలు వేసిన తర్వాత భూమి మీద పడ్డాడు అనుకోండి, ఇది వాడికి ఆధారంగా ఉంటుంది కదా. ఏడ పడ్డాడు అనుకోండి, ఏడ పడ్డప్పుడు ఇది భూమి ఆధారంగా ఉంటుంది. కానీ నిత్యత్వము కాకుండా నిత్య నరకంలో పడేవాడికి ఎలా ఉంటుందంటే, ఆ రోజు ప్రభు అగ్నిగుండంలో మానవులను వేసినప్పుడట వాడు అరుస్తూ, పళ్ళు కొరుకుతూ, కేకలేస్తూ నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని భూమి లోపలికి వెళ్తాడట. భూమి లోపలికి వెళ్తుంటే భూమి లోపల ఆనుకోవటానికి ఎట్ట ఆధారం ఏమీ ఉండదట. వాడు ఎంతవరకు అరుస్తాడంటే ప్రభు రాకడ వచ్చి తీర్పు దినం జరిగే వరకు అలా అరుస్తూ వెళ్తూనే ఉంటాడట. ఆడ ఏసీలు ఉండవు, ఎండలు తట్టుకోలేక ఏసీలు కూలర్లు వేసుకుంటాం కదా, కానీ అక్కడ ఏసీలు ఉండవేగా. ఆడ తాగింది వెళ్ళిద్ది, తిన్నది వెళ్ళిపోద్ది. అసలు అప్పుడు కావోపియో మధ్యాహ్నం అండేగా. అప్పుడు ఏమంటాడు చెప్పండి? నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అని కేకలు వేస్తూ వాడు ఎప్పటి వరకు అరుస్తాడంటే ప్రభు రెండవ రాకడ వరకు ఆయన వచ్చి తీర్పు చేసి ఆ తీర్పు లేని వరకు కూడా వాడు ఎక్కడ ఉంటాడు తెలుసా? అరుస్తూ భూమి లోపలికి వెళుతూనే ఉంటాడట. వానికి ఆధారం అంటూ భూమి అక్కడ ఇంగ్లీష్లో బాటమ్లెస్ అంటారు. అగాధం అంటే కాలు పెట్టిననుకోండి మన భూమి ఆపిద్దు కదా, అక్కడ ఏమి ఆపదో. వాడు కాలు పెట్టేట్టుంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టు స్పీడ్కి వెళ్ళిపోవటమే. ఎప్పటి వరకు వెళ్తాడంటే ప్రభువు ఈ భూమి మీదకు వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళి రెండవ రాకడ వరకు నన్ను రక్షించండి అని కేకలేస్తాడట. నీ అధికారం, నీ పలుకుబడి, నీ డబ్బు, నీ అహంకారం ఏది మానవుని రక్షించలేదు. వీడు పడుకొని అనుకుంటున్నట్టు నా ప్రాణమా, ఇక నువ్వు ఎవరి కొడుకు బాధపడబాకు, నీకు పరలోకం వద్దు, ప్రార్థన వద్దు, దేవుడు వద్దు, ఏమి వద్దు అనుకున్నప్పుడు దేవుడు దిగొచ్చి అంటుండట, రే బాబు ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించేంది ఆ మధ్యలో కూడగట్టుకొని, రక్తం మార్చుకొని, కడుపు మార్చుకొని పిల్లల కొరకు సంపాదిస్తున్నావు. పిల్లకడ ముద్దాయిని నీకు పెడతారా? పిల్లకడైనా కాస్తైనా వేస్తారా నీకు? అది గమనించుకో. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నిన్ను రక్షించేది ఎవరు?
ఈ రాత్రి నువ్వు అగాధంలోకి వెళితే నేను కాపాడగలిగేది ఎవరు? అందుకే దానిని అంటూ ఉన్నాడు, దేవా నాకు ఆస్తి లేకపోయినా, నాకు ధనాధారాలు లేకపోయినా, నేను సంపాదించకపోయినా, నాకు ధనం లేకపోయినా, నా ప్రాణం ఉంది కాబట్టి నా ప్రాణమా నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రాణము నరకంలోకి వెళ్ళకుండా, ఈ ప్రాణం నిత్యత్వంలో ఉండడానికి, ఈ ప్రాణం ప్రభువుతో ఉండడానికి ప్రభువే ఈ లోకంలోకి వచ్చి మనందరి కొరకు సిలువలో బలియాగమై మన కొరకు ప్రాణం పెట్టి మన పాపములు క్షమించి మన పాపముల కొరకు కొట్టబడి మన పాపముల కొరకు గాయపరచబడి తన వీపును నాగలి సాలగలి దున్నబడి తన ప్రాణము నీ కొరకు పెట్టి నీ ప్రాణము నిత్యత్వంలో ఉండడానికి తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో ప్రాణం నీది అనుకుంటున్నామేమో, భూమి నీది అనుకుంటున్నామేమో, ఇల్లు నీది అనుకుంటున్నామేమో, ఆస్తులు అనుకుంటున్నామేమో, పిల్లలు రావాలనుకుంటున్నామేమో, సర్వ సంపదలన్నీ నా అనుకుంటున్నామేమో. ఈ రాత్రే ప్రభువు లేకుండా నీ ప్రాణం పోతే దానికి ఎవరు బాధ్యులో? అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నీకేమన్నా లేకపోయినా నువ్వేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అమ్మ, ప్రభువుని ఆరాధించాలి. ప్రభు మందిరంలో నువ్వు ఉండాలి, దేవుని సన్నిధిగా నువ్వు ఉండాలి. ఏమున్నా లేకపోయినా ఈ ప్రాణం దేవుణ్ణి ఆరాధించాలి, ఈ ప్రాణం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు అలా చెయ్యాలి అంటే ఈ ప్రాణము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండడానికే యేసు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణమును పెట్టి ఆయన పస్కా పశువుగా, పస్కా గొర్రెగా ఆయన వధింపబడి నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆ రక్తంలో నువ్వు కడగబడితే, ఆ రక్తంలో నువ్వు శుద్ధి చేయబడితే, ఆ రక్తం దగ్గర నువ్వు రాగలిగితే, ఆ ప్రభు శరీరం దగ్గర నువ్వు రాగలిగితే ఆయన నిత్యత్వంలో నీ ఆత్మకు శాంతిని కలుగజేయవాడు ఆయన. ఈ రాత్రి నా ప్రాణమా నీవు చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ ప్రాణం నాది కాదు ప్రభువా, ఈ ఆయుష్ నాది కాదయ్యా, ఈ ఆస్తి నాది కాదు ప్రభువా, నీవిచ్చినే కనుక వీటన్నిటికంటే నేను నిన్ను ఆరాధించాలి, నేను నిన్ను మహిమపరచాలి, నేను నిన్ను ఆరాధించే వ్యక్తిగా నేను ఉండాలి అని నా ప్రాణంతో నీ ప్రాణంతో ఇక్కడ కూర్చున్న మనందరము ప్రభువా నా ప్రాణము నిత్యత్వంలో ఉండాలి, నా ప్రాణము నిత్య నరకంలో ఉండకూడదని మనందరం ప్రార్థన చేద్దామా?